అక్కడక్కడ ఏమైనా అవకాశాలు ఉన్నా కూడా సార్ దయచేసి అందరు ఉన్నారు, బట్ కాకపోతే ఆయన బిజీ షెడ్యూల్లో మీరు కూడా అర్థం చేసుకోవాలి. రైట్, ఇంకెవరైనా మీరు కూడా మీ స్పందన వినోదం. సభకు నమస్కారం. నా పేరు వినోద్ అండి. 2006 నుంచి 2008 ఒక నార్మల్ పల్లెటూరు మనిషి. తెలియదు, సినిమా అంటే తెలియదు, సీరియల్ అంటే తెలియదు, నాటకం అంటే తెలియదు. అలాంటి జీవితము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో జీవితాలకు ప్రాణాలు పోస్తుంది. హనుమంతరావు సార్ని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను మా పిల్లలకి ఇప్పుడు మీకు నిద్రపోరా సార్, మీకు అలుపు రాదా సార్ అని అంటూ ఉంటారు. మేము 2006 సార్ మన కథ అనే నాటకాన్ని సంథింగ్ సార్ యూత్ ఫెస్టివల్కి వెళ్ళాం, మధురై కామరాజ్ యూనివర్సిటీ. అంతవరకు ఏదో ఒక ప్రదర్శన చేస్తున్నాం నార్మల్గా. సార్ వచ్చారు, నైట్ ఫ్లైట్లో వచ్చారా ఎలా వచ్చారో తెలియదు. ఒకసారి పర్ఫార్మెన్స్ చూశారు. ఏంటి పర్ఫార్మెన్స్ అనా, ఏం చేస్తున్నాడు తిట్టారు. ఇదే టెక్నిక్ పరిస్థితి. ఆ రోజు అనుకున్నాం మళ్ళీ గంట సేపు అందరం డిసైడ్ అయ్యి ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఎన్నో నాటకాలు అంటే ఒక శిష్యుడు డెవలప్ కావాలంటే గురువు గారు చాలా కష్టపడారు. అందులో తొలిగా మన హనుమంతరావు సార్ గారు ఎప్పుడూ స్పీడ్గా ఉండేవాళ్ళు, వాళ్ళతో మేము పోటీ పడలేకపోయేవాళ్ళు. అలాగే మన పెద్దిరామారావు గారు ఉండే సార్ కూడా అప్పుడు మనకు చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. అలాగే పద్మప్రియ గారు, కళ్యాణ సుందరమ్మ మేడం గారు, మల్లాది గోపాలకృష్ణ గారు. ఈ మొహానికి ఇదే ప్లేస్లో దాదాపు 200 క్యారెక్టర్ల పైన మనం నాటకాలు వేయడం జరిగింది. కాబట్టి మా జీవితాలు ఈరోజు సుదీర్ఘమైన ప్రయాణం. 18 సంవత్సరాలు హైదరాబాద్కి ఎందుకు వచ్చామో తెలియదు. అలాంటిది 18 సంవత్సరాలు మేము బతుకుతూ, అలాగే ఈరోజు డబ్బింగ్ రంగంలో కూడా దాదాపు 1000 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. దానికి కారణము నా గురువులు, నేను నేర్చుకున్న యూనివర్సిటీ. ఊర్లో సార్ చెప్పాలంటే మా ఊరే, వనపర్తి జిల్లానే. ఫస్ట్ నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా నీ పేరేంటి అన్నారు. భయం, నాకేం తెలియదు. అప్పుడు సారు కాశ్మీర్ టు కన్యాకుమారి అంటే మా మామయ్య గారు ఆర్సీఎం రాజు గారు, మీ అందరూ చేసిన విషయం. ఇంటర్వ్యూ చాలా స్ట్రిక్ట్లీ ఇంటర్వ్యూ. నాకు పక్కన చెమట పోస్తాను, పారిపోదామనే ప్రయత్నం. ఈలోగా అక్కడ కాశ్మీర్ టు కన్యాకుమారి నాటకం చేశాను సార్ అన్నారు. ఏ డైలాగ్ చెప్పంటే ఇది అదేదో చెప్పాను. నేను రాసింది ఎవరు అన్నారు, పలానా సుబ్బారావు అన్నారు. బయటకు వచ్చినాక రాసిన ఆయనకి నువ్వు ఎవరు వేరే పేరు చెప్పాను. మా మామయ్య గారు అంటే స్ట్రిక్ట్, ఏదో ఒక డైలాగ్ నేర్చుకోవాలి, పేరు చెప్తే ఇవ్వచ్చు సీట్. కాకపోతే నా అల్లుడు మన చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి నేర్చుకోవాలి, వినోద్ చెప్పంటే నేను నాకేం తెలియదు, ఏదో చెప్పి మొత్తానికి ఏదో బయటకు వచ్చేసి అమ్మ అయిపోయింది అనుకున్నాను. అప్పుడు నటరాజ్ మాస్టర్ గారు ఉండి మళ్ళీ ఎంకరేజ్మెంట్ చేశారు. కాబట్టి ఎన్నో జీవితాలకు ప్రాణం పోసిన యూనివర్సిటీ మర్చిపోలేదు. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇలా ఒకసారి కాల్సేపు చూసుకొని కూర్చొని నేను వెళ్ళిపోతుంటాను. కాబట్టి నా గురువులకి నేను ఎప్పుడు కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, నాతో పాటు స్నేహితులు అలాగే మన కిరణ్ శివన్న ఎంతో ఆదరించి కాన్ఫిడెన్స్ ఇచ్చి, ఈరోజు రంగన్న, ఎంతోమంది, ఒకరి గారు ఇద్దరు గారు, గవర్నమెంట్, నేను ఎవరి పేరు చెప్పలేదు, ఒకరి పేరు అని ఎప్పటికీ చెప్పలేదు. కాబట్టి మా సక్సెస్లో ముందుగా గురువులు, అలాగే నా ఇంటి లాంటి, నా తల్లి లాంటి నా యూనివర్సిటీ, నా సహచర విద్యార్థులు అందరూ ఉన్నారు. కాబట్టి ఐఎమ్ స్పెషలీ థ్యాంక్స్ టు సార్. మీరు ఇలానే పైకి వస్తూ మాకు ఎప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఉండి మా జీవితంలో ఇంకా వెలుగులు నింపుతారని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మాట. నిజంగా ఎక్కడ ఎదగాలన్నా గురువుల తర్వాత సీనియర్లు, ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రతి సీనియర్ చాలామంది వాళ్ళకున్న చిన్న చిన్న అవకాశాలను కూడా, తమ్ముడు అక్కడ ఉంది వెళ్ళు, అక్కడ ఉంది చేయి, ఇక్కడ ఉంది చేసుకోమని చెప్పిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళలో 20-30 మంది నాకు ప్రత్యేకంగా తెలుసు. నిజంగా సీనియర్లు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మేక రామకృష్ణ అన్న వారి స్పందన తెలియజేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు.